బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెబ్బేరు మండల బైపాస్ లో జాతీయ రహదారి 44పై కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులుండగా సుమారు 30 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను వనపర్తి పెబ్బేరు ఆసుపత్రికి తరలించారు. అటుగా వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, పెబ్బేరు ఎస్ఐ వెంకటేశ్వర్ గౌడ్ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని ప్రయాణికులను బయటకు తీశారు. మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెబ్బేరు మండల బైపాస్ లో జాతీయ రహదారి 44పై కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులుండగా సుమారు 30 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను వనపర్తి పెబ్బేరు ఆసుపత్రికి తరలించారు. అటుగా వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, పెబ్బేరు ఎస్ఐ వెంకటేశ్వర్ గౌడ్ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని ప్రయాణికులను బయటకు తీశారు. మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రామకొండ, చెప్పండి. ఏదైతే వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని చెప్పొచ్చు. అయితే ఆర్టీసీ బస్సు అయితే వనపర్తి డిపోకి చెందిన బస్సు మార్నింగ్ వనపర్తి నుంచి కర్నూలు వెళ్ళి కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో పెబ్బేరు ప్రాంతంలో అయితే రంగాపూర్ ప్రాంతంలో కూడా ఘోరంగా బోల్తా పడి ప్రమాదం చోటు చేసుకుని చెప్పొచ్చు. బస్సులో ప్రయాణికులు దాదాపు 60 మందిగా ఉన్న ప్రయాణికులు దాదాపు ఒక 30 మందికి గాయాలు కావడంతో ఇటు వనపర్తికి అటు కర్నూలుకు తరలించారు స్థానికులు. అలాగే పోలీసులు ఘటనా స్థలం చేరుకున్నారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటువైపు వెళ్తున్న ఎవరైతే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అటువైపు అలంపూర్ నియోజకవర్గం బయలుదేరే సమయంలో అక్కడ ప్రమాదం చోటు అతను కూడా సహాయక చర్యలు కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదం గల కారణాలు ఏంటని ఇప్పుడు అక్కడ వనపర్తి డిపోకి సంబంధించిన డిపో మేనేజర్ ఘటనా స్థలం చేరుకున్నారు. అక్కడ డ్రైవర్ ని విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డ్రైవర్ చెప్పుకోసే విధానం ఏంటంటే బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పి సమాధానం చెప్తున్నాను. దీనిపైన పూర్తిగా విచారణ చేస్తామని చెప్పి డిపో మేనేజర్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఒక దాదాపు 60-50 మంది ఉన్న బస్ ప్రయాణికుల ఇలాంటి ప్రమాదం చేయడం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పి అక్కడ స్థానికులు తెలియజేసింది. ఏదైనప్పుడు కూడా క్షతగాత్రుల కోసం ముఖ్యంగా వనపర్తి కావచ్చు అలాగే కర్నూలుకు ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రథమ చికిత్స అందించాలని చెప్పి అక్కడ డిపో మేనేజర్ తెలియజేసిన పరిస్థితి. ఏదైనప్పుడు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఇంకా విచారణ చేయిస్తున్నారు. రైట్ సైడ్ వెళ్లాల్సిన బస్సు లెఫ్ట్ సైడ్ వెళ్లాల్సిన బస్సు రైట్ సైడ్ కి ఎందుకు వెళ్ళిందని చెప్పి అక్కడ డిపో మేనేజర్ డ్రైవర్ విచారణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ రైట్, థ్యాంక్ యూ రామకొండ.